అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. 2025 ఉగాది నుండి 2050వ సంవత్సరం వరకు వీళ్ళే ఈ ప్రపంచంలోకెల్లా అత్యంత ధనవంతులు అయ్యేటటువంటి రాసులు. వీళ్ళకి పట్టబోయే అదృష్టాన్ని ఎవరు ఆపలేరు. ఏకంగా 25 ఏళ్ల వరకు ఈ రాసుల వారికి తిరగనేదే ఉండదు. మన హిందువులకు కొత్త సంవత్సరం ఉగాది నుండి ప్రారంభమవుతుంది. ఈ కొత్త సంవత్సరంలో అనగా ఈ ఉగాది నుండి శనిదేవుడి ఆశీర్వాదంతో జ్యోతిష చక్రంలోని కొన్ని రాసుల జాతకులు అదృష్టవంతులు, భాగ్యవంతులు మరియు కోటీశ్వరులు అవుతారు. సాక్షాత్తు శని భగవానుడు ఉగాది తర్వాత నుండి 2050వ సంవత్సరం వరకు ఈ రాశుల వారికి తన ఆశీర్వాదం అద్భుతంగా ఇవ్వబోతున్నాడు. ఇక ఈ రాశుల జాతకులకు శనిదేవుడి కృప వలన 2025 ఉగాది నుండి 2050వ సంవత్సరం వరకు అత్యంత యోగదాయకమైన సమయంగా చెప్పబడుతుంది. ఈ సమయంలో ఈ రాశి వారికి పెద్ద పెద్ద శుభవార్తలు, అత్యంత లాభాలు, ధనయోగాలు, అలాగే ఎన్నో శుభ ఫలితాలను పొందబోతున్నారని జ్యోతిష పండితులు చెప్తున్నారు. దీని కారణంగా ఈ రాశుల వారి జీవితము అనేది పూర్తిగా మారిపోతుంది. వీరు అదృష్టవంతులు, భాగ్యవంతులు. కాబట్టి అటువంటి రాశుల వారు ఎవరు? ఈ శనిదేవుడి కృపా కటాక్షాలు ఈ 2025 నుండి 2050వ సంవత్సరం వరకు ఉండేటువంటి సమయంలో వీరి అదృష్టం అంబరాన్ని ఏ విధంగా తాకబోతుందో ఈ విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. శనిదేవుడి ఆశీర్వాదంతో ఈ 2025 నుండి 2050వ సంవత్సరం వరకు ఈ రాశుల జాతకంలో వెలిగిపోతున్నది. వీరు చేసిన అన్ని పనులు ఏ ఆటంకం లేకుండా పూర్తవుతాయి. ఎవరు ఊహించినటువంటి విజయాలను పొందుతారు. ఇక వీరికి పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఈ రాశుల వారికి జీవితం పూర్తిగా మారుతుంది. వీరి ఆనందము అంబరాన్ని తాకుతుంది. హిందూ ధర్మానుసారం అందరం ముక్కోటి దేవతలను భక్తితో పూజిస్తూ ఉన్నాము. ఈ ముక్కోటి దేవతలో ఒకరు ఈ శనిదేవుడు. ఇక ఈ శనిదేవుడు సూర్యుడి పుత్రుడు. న్యాయానికి ప్రతీకగా శనిదేవుడిని కొలుస్తూ ఉంటారు. అలాంటి శని భగవానుడు ఎవరైతే అనుచితమైన పనులు చేస్తూ ఉంటారో వారిని దండిస్తూ ఉంటాడు. అలాగే కర్మ ఫలిత ప్రదాత అని అంటుంటారు. ఈ శనిదేవుడు అంటే చాలామంది భయపడిపోతూ ఉంటారు. ఎందుకంటే ఎవరైతే ఏలినాటి శని, అష్టమ శని మరియు అర్ధాష్టమ శని పుట్టినప్పుడు ఇంకా శని పట్టిందని కష్టాలు, బాధలు కలిగిస్తాడు అని ఎన్నో రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. కానీ శనిదేవుడు సూర్యపుత్రుడు, కర్మ ఫలప్రదాత, అంటే సకల జీవులకు సమానమైన న్యాయాన్ని ఇస్తూ ఉంటాడు. శనిదేవుడు వారి వారి కర్మలను బట్టి ఫలితాలను ఇస్తూ ఉంటాడు. ఆ శనిదేవుడి ఆశీర్వాదం, కృపా కటాక్షాలు ఎవరి మీద ఉంటే వారికి ఎలాంటి బాధలు, కష్టాలు అనేటివి ఉండవు. ఇక ఎవరైతే చెడు పనులు చేస్తారో, పాపాలు చేస్తారో, అలాగే వేరే వాళ్ళకు నష్టాలు కలిగిస్తారో ఆ శనిదేవుడు వారిని దండిస్తూ ఉంటాడు. వారిని పట్టి పీడిస్తూ ఉంటాడు. అలాంటి శనిదేవుడు ఆశీర్వాదాలు, కృపా కటాక్షాలు 12 రాశుల వారిలోని కొన్ని రాశుల జాతకులకు అద్భుతంగా కలగబోతుంది. దీని కారణంగా ఈ రాశి జాతకులకు శనిదేవుడి ఆశీర్వాదంతో 2025 నుండి 2050వ సంవత్సరం వరకు ఉండే సమయం ఎంతో యోగవంతమైన, అద్భుతమైన సమయంగా ఉండబోతుంది. ఈ రాశుల వారి జీవితంలో ఎలాంటి లోటు అనేది ఉండదు. ఆ శనిదేవుడి విశేషమైన కృప ఇప్పుడు ఈ రాశుల వారికి కలగబోతుంది. ఈ రాశుల వారి జీవితంలో ఉండే కష్టాలు, బాధలు, దుఃఖాలు పూర్తిగా తొలగిపోతాయి. మరి ఆ అదృష్ట రాశులు ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే ఈ 2025 సంవత్సరం నుండి 2050వ సంవత్సరం వరకు అదృష్టవంతులు, భాగ్యవంతులు, కోటీశ్వరులు కాబోతున్న రాశుల్లో మొట్టమొదటి రాశి కన్యా రాశి. ఉత్తర పాల్గొని 2, 3, 4 పాదములు, హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు చిత్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు కన్యా రాశికి చెందుతారు. కన్యా రాశికి అధిపతి బుధుడు. రాశి చక్రంలో కన్యా రాశి 6వది. కన్యా రాశి జాతకులకు శనిదేవుడి ఆశీర్వాదంతో 2025 నుండి 2050వ సంవత్సరం ఉండే సమయంలో మంచి సమయంగా ఉంటుంది. ఈ సమయంలో కన్యా రాశి వారికి అన్ని రకాలుగా లాభాలు, అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతున్నాయి. ఇక వీరి జీవితంలో ఏవైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. అంతేకాకుండా ఏదైతే ఇదివరకు మీరు కొత్త పనులు ప్రారంభించాలని కలలు కన్నారో ఈ సమయంలో ఆ పనులు పూర్తి ప్రారంభిస్తారు. ఇందులో తప్పకుండా విజయాన్ని పొందుతారు. ఇక మీ విజయాన్ని ఆపలేరు.
ఇలా ఉద్యోగులకు వారి కార్యాలయంలో మంచి వాతావరణం అనేది ఉంటుంది. మీ పనిలో నైపుణ్యాన్ని మెచ్చుకొని పై అధికారులు ప్రమోషన్స్ ఇస్తూ ఉంటారు. జీతాలు కూడా పెరుగుతాయి. కన్యా రాశి వారి యొక్క ఆర్థిక స్థితి ఈ సమయంలో ఎంతో అభివృద్ధి చెందుతుంది. మీరు చేసిన అన్ని పనులు 3 పువ్వులు 6 కాయలుగా ఉండబోతుంది. అలాగే ఎవరైతే ఈ రాశివారు సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వారికి సంతానం కలుగుతుంది. ఈ సమయంలో మీరు తలపెట్టిన పనుల్లో తప్పకుండా విజయం చేకూరుతుంది. శనిదేవుడి ఆశీర్వాదంతో ఈ కన్యా రాశి వారికి 2025 నుండి 2050వ సంవత్సరం వరకు అద్భుతమైన సమయం వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇక రెండవ రాశి వృషభ రాశి. వృశ్చిక 2, 3, 4 పదములు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు మరియు మృగశీల 1, 2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు. రాశి చక్రంలోని ఈ రాశి రెండవది. ఈ రాశికి అధిపతి శుక్రుడు. వృషభ రాశి వారికి శని భగవానుడి యొక్క విశేషమైన కృపా కటాక్షాలు 2025 నుండి 2050వ సంవత్సరం వరకు అద్భుతంగా ఉంటుంది. అదేవిధంగా ఈ సమయంలో వృషభ రాశి జాతకులకు అత్యంత శుభదాయకంగా ఉంటుంది. అలాగే ఎన్నో రకాల శుభయోగాలు, లాభాలు కలుగుతాయి. ఉద్యోగులకు పని కార్యాలయాలకు చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ మెల్లమెల్లగా అంతా కూడా సర్దుకుంటుంది. ఎందుకంటే ఈ సమయం అనేది మీ పక్షాన ఉంది కాబట్టి కథనాలకు సంబంధించిన అన్ని విషయాల్లో విజయాన్ని పొందుతారు. కుటుంబంలో అందరూ ఆనందంగా సంతోషంగా ఉంటారు. శనిదేవుడి యొక్క విశేషమైన దృష్టి మీ యొక్క దైనందిన జీవితంలో మంచి ప్రభావం చూపుతుంది. ఈ కారణం చేత మీ జీవితంలో ఉన్న ప్రతి సమస్య దూరం అయిపోతుంది. ఇక ఎవరైతే ఈ రాశివారు వ్యాపారం చేస్తున్నారో వారికి ఈ సమయంలో వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. అధికమైన ధన లాభాలు కలుగుతాయి. ఎవరైతే విదేశాల్లో ఉన్నత ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నారో, కలలు కంటున్నారో వారికి ఈ సమయంలో వారి ప్రయత్నాలు నెరవేరుతాయి. వృషభ రాశి వారికి శనిదేవుడి ఆశీర్వాదంతో 2025 జనవరి నుండి 2050 సంవత్సరం వరకు ఎంతో అదృష్టవంతమైన భాగ్యవంతమైన సమయం అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ సమయాన్ని మీరు తప్పకుండా వినియోగించుకోవాలి. ఇక మూడవ రాశి తులారాశి. చిత్త 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు మరియు విశాఖ 1, 2, 3, 4 పాదములో జన్మించిన వారు తులారాశికి చెందుతారు. రాశి చక్రంలో ఈ రాశి 7వది. తులారాశికి అధిపతి శుక్రుడు. తులారాశి జాతకులకు శనిదేవుడి ఆశీర్వాదంతో 2025 నుండి 2050 సంవత్సరం వరకు విశేషమైన కృపా కటాక్షాలు కలగబోతున్నాయి. ఈ కారణం చేత ఈ సమయంలో ఎన్నో రకాల సంతోషకరమైన శుభవార్త వింటారు. నిరుపేదలకి ఉద్యోగాలు లభిస్తాయి. అలాగే ఉద్యోగులు ప్రమోషన్లు పొందుతారు. మీ జీతాలు పెరుగుతాయి. వ్యాపారంలో అద్భుతమైన లాభాలు వస్తాయి. ఆకస్మిక ధన లాభాలు వంటివి శుభయోగాలు మీకు ఈ సమయంలో సిద్ధమవుతూ ఉన్నాయి. మీ ఆర్థిక పరిస్థితి వృద్ధి చెందుతుంది. ఈ సమయంలో మీ మాట తీరులో వ్యవహారంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. దీని కారణంగా మీకు లాభం కలుగుతుంది. ఆఫీసుల్లో మీ పనులు సమయానికి పూర్తవుతాయి. తులారాశి వారికి శనిదేవుడి ఆశీర్వాదంతో ఈ కాలంలో మీకు అదృష్ట తలుపులు తెరుచుకోబోతున్నాయి. ఈ 2025 నుండి 2050వ సంవత్సరం వరకు ఈ సమయంలో మీరు ఏ పని చేసినా కూడా ఆలోచించి చేసుకోవాలి. అదృష్టం మీ పక్షాన ఉంటుంది. ఈ సమయాన్ని మీరు అస్సలు వృధా చేయకూడదు. ఈ సమయాన్ని సరిగ్గా వినియోగించుకోవడం వలన శనిదేవుడి ఆశీర్వాదంతో మీరు కోటీశ్వరులు అవుతారు. ఈ సమయంలో మీరు ఆర్థిక లాభాలు పెరుగుతాయి. మీ ఆదాయ వనరులు మరింత బలపడుతుంటాయి. తద్వారా మీ లాభం పెరుగుతుంది. మీరు ఆరోగ్యంలో మెరుగుదలను చూస్తూ ఉంటారు. ఇక 4వది కుంభరాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు మరియు పూర్వభద్ర 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు. రాశి చక్రంలో ఈ రాశి 11వది. ఈ రాశికి అధిపతి శని. కుంభరాశి జాతకులకు శనిదేవుడి అపారమైన కృపా కటాక్షాలు ఈ సమయంలో మీకు ఎంతగానో ఉండబోతున్నాయి. గతంలో ఏవైతే పనులు మధ్యలో పూర్తి కాకుండా ఆగిపోయి ఉన్నాయో ఆగిపోయిన పనులు ఈ సమయంలో పూర్తవుతాయి. అలాగే ఇదివరకు మీరు ఎవరికైనా డబ్బులు అప్పుగా ఇచ్చి ఉంటే అవి తిరిగి రావడానికి ఇబ్బంది పడుతూ ఉంటే కనుక ఆ డబ్బులు ఈ సమయంలో మీకు అందుతాయి. ఉద్యోగులకు సమయంలో మీకు చేసే కార్యాలయాల్లో సహ ఉద్యోగులు సహకరిస్తారు. అలాగే పై అధికారులు మీ పనితీరును మెచ్చుకొని మీకు ప్రమోషన్స్ ఇస్తూ ఉంటారు. అలాగే మీ జీతాలు కూడా పెరుగుతూ ఉంటాయి. కుటుంబంలో అందరూ సంతోషంగా ఆనందంగా ఉంటారు. దాంపత్య జీవితం ఆనందంగా మరియు సంతోషంగా సాగుతుంది. అలాగే సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.
వ్యాపారస్తులకు వ్యాపారంలోని పెట్టుబడులు కలిసి వస్తాయి. మీ వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి. దీని కారణంగా మీ యొక్క ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. అలాగే సుఖ సంతోషాల వాతావరణం మీ ఇంట్లో ఉంటుంది. కుంభరాశి జాతకులకు శనిదేవుడి యొక్క ఆశీర్వాదాలు అద్భుతంగా ఉండబోతున్నాయి. ఈ 4 రాశుల వారు ఈ 2025 నుండి 2050 సంవత్సరం వరకు ఈ సమయాన్ని అస్సలు వృధా చేసుకోకుండా వినియోగించుకుంటే మీ జీవితంలో ఉన్నత శిఖరాలను పొందుతారు. ముఖ్యంగా ఈ 4 రాశుల వారు కోపాన్ని కొంచెం తగ్గించుకోవాలి. ఇది మీ యొక్క జీవితం మీద ప్రభావం చూపుతుంది కాబట్టి ఈ విషయంలో మీకు జాగ్రత్తగా ఉండాలి. 2025 నుండి 2050 సంవత్సరాల వరకు ఈ 4 రాశుల వారికి అద్భుతమైన సమయంగా ఉండబోతుంది. ఈ సమయం మీకు అత్యంత లాభదాయక సమయంగా ఉంటుంది కాబట్టి ఈ సమయాన్ని మీరు పూర్తిగా వినియోగించుకోండి. జీవితంలో మరింత ఉన్నతమైన స్థానాన్ని పొందుకోండి. శనిదేవుడి ఆశీర్వాదంతో ఈ రాశి జాతకుల జీవితం అనేది దేదీప్యమానంగా వెలిగిపోతుంది. మీరు మీ జీవితంలో ఉన్న శిఖరాలను అందుకుంటారు. ఖచ్చితంగా మీరు కోటీశ్వర్లు అవుతారు. అలాగే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాశి చక్రంలోని 12 రాశుల వారికి ఒక్కొక్క రాశి జాతకులకు ఒక సమయం అనేది కలిసి వస్తుంది. ఇక ఆ సమయాన్ని మీరు పట్టుకుంటే కనుక ఆ సమయం మీ జీవితాలను అత్యంత ఉన్నతమైనటువంటి స్థాయికి మిమ్మల్ని చేరుస్తుంది. మీరు ఈ 2025 నుండి 2050 సంవత్సరం వరకు ఈ సమయాన్ని అస్సలు వృధా చేసుకోకుండా వినియోగించుకోండి. అలాగే శనివారం నియమాలను పాటించండి. శనిదేవుడి ప్రసన్నం చేసుకోవడానికి శని గ్రహానికి పూజలు చేయండి, దానాలు చేయండి. ఇలా చేస్తే శనిదేవుడి కృపా కటాక్షాలు మీపైన ఎల్లప్పుడూ ఉంటాయి. మరి ఈ 4 రాశులకు చెందిన వారు ఈ పరిహారాలను పాటించి ఆనందంగా జీవించండి. కాబట్టి శనిదేవుడి అనుగ్రహం పొందిన ఈ 4 రాశుల వారికి అందరికీ అదృష్టం కలిసి వస్తుంది. అంతా నక్కతోక తొక్కినట్లుగానే ఉంటుంది.